మెల్లంగా ద డిగ్రీ ఆఫ్ పార్టిసిపేషన్ అని అంటారు. అంటే దిగజారిపోవటము ఒకేసారి జరగదండి, మెల్లంగా జరుగుతుంది. నడుచుకొని వెళ్ళాడు, నించున్నాడు, తర్వాత కూర్చున్నాడు. ఇంకా ఎన్నిసార్లు బొంకాడు? 3 సార్లు బొంకాడు. అదే నడుచుకొని వెళ్ళకుండా ఉండుంటే అక్కడ నించోండే అవసరం పడేది కాదు. అక్కడ నించొని లేకుండా ఉంటే కూర్చోండే అవసరం పడేది కాదు. కూర్చోకుండా ఉంటే ఈ 3 సార్లు బొంకకుండా తప్పించుకుండేవాడు. ఒకసారి ఆలోచించండి. దేవుణ్ణి మనం సంతోషపరచాలి అంటే ఆయన పిల్లలతో మనం నడవటమే కాదు, వాళ్ళతో నించోవాలి. అదే కాదు, వాళ్ళతో కూర్చొని సహవాసం చేయాలి. హల్లెలూయా. ది ఆపోజిట్ ఈజ్ ఆల్సో ట్రూ. నేను ఎప్పుడు చెప్తుంటాను, వాక్యంలో ఒక వచనం మనం తీసుకుంటే ఆపోజిట్ ఏముంది కూడా మనము చూడాలి. సంఘ సహవాసం అంటే దేవుని పిల్లలతో నడవటమే కాదు, దేవుని పిల్లలతో నించోటమే కాదు, వాళ్ళతో కూర్చొని సహవాసము చేయటం. ఎర్రగా వేడిగా ఉన్న బొగ్గు మీరు తీసుకోండి, ఒక రూమ్ గదిలో పక్కన పెట్టండి. కొంచెం సేపు తర్వాత ఏమవుతుందమ్మా? చల్లారిపోతుంది. అదే మీరు 30-40 వేడిగా ఎర్రగున్న బొగ్గులు తీసుకోండి, అన్నీ కలిసి పెట్టండి, ఏది చల్లారిపోదు. హల్లెలూయా. ఎందుకు చల్లారిపోదు? ఒకదాని వేడి ఇంకొకటి పుచ్చుకుంటూ ఉంటుంది. సంఘ సహవాసం చేసేది అదే. ఒకరి విశ్వాసంని ఇంకొకరు బలపరచుకోవటమే సంఘ సహవాసం. హల్లెలూయా. ఒకరు విశ్వాసంని ఇంకొకరు బలపరచుకోవటమే. సంఘంకి మనం వస్తున్నాము అంటే ఏమి పొందుతున్నామని కాదు, కానీ ఏమి మనం ఇస్తున్నాం. నా విశ్వాసం ద్వారా, నా సాక్ష్యం ద్వారా తోడు క్రైస్తవులు బలపరచబడుతున్నారా? అది మన ప్రశ్న. నా విశ్వాసము ద్వారా తోడు క్రైస్తవులు బలపరచబడుతున్నారా? నేను ఒక 100 మందిని అనుకోండి, ఇజ్రాయెల్ దేశం తీసుకొని వెళ్ళాను అనుకోండి. ఖర్చులు నేనే పెట్టుకుంటాను బాబు, ఖర్చులు నేనే పెట్టుకుంటాను. యెరూషలేంకి నేను తీసుకొని వెళ్తాను. యేసుక్రీస్తు ప్రభువారి ఖాళీ సమాధి మీకు చూపిస్తాను. అది చూసి యేసుక్రీస్తు పునరుద్ధాన శక్తిని మీరు అందరు నమ్మాలి అని 100 మంది. ఎంత ఖర్చు అవుతుంది? 2 సంవత్సరాల క్రితము నేను వెళ్ళినప్పుడు పర్ హెడ్ 60,000 అయింది. ఇప్పుడు ఎంత అవుతుందో? డాలర్ రేటు, ఇండియన్ కరెన్సీ రేటు వాల్యూ పడిపోతూ ఉన్నది. ఇప్పుడు బహుశా ఇంకా ఎక్కువ అవుతుంది కావచ్చు. అయినా సరే ఒక 100 మందిని నేను స్పాన్సర్ చేసి హోటల్ ఖర్చులు అన్నీ నేను పెట్టుకుంటానయ్యా, నాతో పాటు రండి, యెరూషలేంకి రండి, ఖాళీ సమాధి నేను చూపిస్తాను, అప్పుడు మీరు యేసుక్రీస్తు పునరుద్ధాన శక్తి ఏంటో మీకు అర్థమవుతుంది అని తీసుకొని వెళ్తే వాళ్ళు చూసిన తర్వాత నమ్మొచ్చు, నమ్మకుండా ఉండొచ్చు. కానీ మీలో నాలో అన్యులు సంఘం లోపల వచ్చి ఆ పునరుద్ధాన శక్తిని చూస్తే నమ్మకుండా ఉండలేరు. హల్లెలూయా. ఎక్కడి నుంచి వస్తుంది వీళ్ళకి? పవిత్రంగా జీవించుటకు. ఎక్కడి నుంచి వస్తున్నది? సాతాన్ని ఎదిరించుటకు. ఎక్కడి నుంచి వస్తుంది ఆ శక్తి? సాతాను శోధనని ఎదిరించుటకు అని వాళ్ళు చూసినప్పుడు ఆ పునరుద్ధాన శక్తి సంఘంలో ఉంది అని వాళ్ళు గుర్తిస్తారు. మన పవిత్రమైన జీవితం, మన సమర్పణ చూసి ప్రభు వైపు వాళ్ళు ఆకర్షించబడతారు. ఒకసారి తీయండి అపోస్తల గ్రంథం 19వ అధ్యాయం 19వ వచనం. ఎవరు మొదట్లో తీస్తారో చదవండి అమ్మా. అపోస్తల కార్యం 19వ అధ్యాయం 19వ వచనం గట్టిగా చదవాలి. మరియు అనేకులు వాళ్ళ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట దాన్ని కాల్చివేసి వారు లెక్క చూడగా వాటి వెల 70,000 వెండి రూకులాయెను. ఇంత ప్రభావముతో ప్రభు వాక్యము ప్రబలమై వ్యాపించెను. ఇంత ప్రభావంతో దేవుని వాక్యము వ్యాపించెను. ఒకసారి ఆలోచించండి. వాళ్ళు ఒక్క ప్రసంగం చేయలేదు. ఎవరు వాళ్ళు? మంత్రాలు చేసేటోళ్ళు. ఏ సంఘంకి చెందిన వాళ్ళు? ఎఫీసీ సంఘంకి చెందిన వాళ్ళు. ఎప్పుడు యేసుక్రీస్తుని వాళ్ళు సొంత రక్షకుడిగా అంగీకరించారో మాకు ఈ పుస్తకాలతో ఏ పని లేదు. చాలా విలువైన పుస్తకాలండి అవి. దాని విలువ కూడా వాక్యంలో రాయబడి ఉన్నది. దాన్ని ఏం చేశారంటే ఎఫీసీ పట్టణం మధ్యలో తీసుకొని వచ్చి తగలబెట్టారంట. వాళ్ళు ఒక్క ప్రసంగం కూడా చేయలేదు. వాళ్ళ సమర్పణ చూసి, వాళ్ళ త్యాగం చూసి అక్కడ ఎంతోమంది ఎఫీసీ పట్టణంలో ఉన్న వ్యక్తులు
ప్రభు వైపు ఆకర్షించబడారంట. హల్లెలూయా. మీలో ప్రభు పట్ల ఉన్న సమర్పణ, ప్రభు పట్ల ఉన్న త్యాగము, ప్రభు పట్ల ఉన్న ప్రేమ, అన్యులు కూడా ఏం జరుగుతున్నది ఈ సంఘం లోపల అని వచ్చి చూస్తే అది చూసి అది గమనించి ప్రభు వైపు ఆకర్షించబడతారు. ఇంకా మనమే సంఘంకి రాకుండా ఉంటే ఉపేందర్ గారు చక్కగా చెప్పినట్లు ఆ సంఘంలో ఆ చీకటికి కారణం ఎవరవుతామో మనమే అవుతాం. బిల్లీ గ్రహాం గారు చక్కగా 1951లో ఫ్లారిడా పట్టణంలో ఒక ప్రసంగం చేశారంట. ఒక సంఘంలో చక్కగా చేసినప్పుడు కొంచెంమందికి ఆయన సూటిగా మాట్లాడే మాటలు నచ్చనప్పుడు ఏం చేశారు అంటే ఆయనని డైరెక్ట్గా ఎదిరించాలంటే ధైర్యం చాలదు. అందుకు లోకల్ న్యూస్ పేపర్లో ఒక లెటర్స్ టు ద ఎడిటర్ కాలం ఉంటుంది కదా, దాంట్లో రాశారంట, ఓ బిల్లీ గ్రహాం గారు ఆయన పెద్ద ప్రసంగం చేసేసి వెళ్ళిపోయారు, కానీ ఆయన చెప్పిన మాటలన్నీ మేము పాటించాలి అంటే మా సంఘము 200 సంవత్సరాల వెనకాల వెళ్ళిపోతుందండి అని అన్నారంట. ఎన్ని సంవత్సరాల వెనకాల వెళ్ళిపోతుందన్నారు? 200 సంవత్సరాల వెనకాల వెళ్ళిపోతుందండి అని అన్నారంట. బిల్లీ గ్రహాం గారు అది చదివారంట, నవ్వుకున్నారంట. ఆయన కూడా అదే న్యూస్ పేపర్కి, అదే లెటర్స్ టు ద ఎడిటర్ కాలంకి ఈయన కూడా లెటర్ రాశారంట. ఈయన ఏమని రాశారంటే, ఈ సంఘ సభ్యులు కొంచెం మంది నన్ను సరిగా అర్థం చేసుకోలేదు. వాళ్ళ సంఘంని నేను 200 సంవత్సరాలు వెనకాల తీసుకొని వెళ్ళాలి ప్రయత్నించాను అని వాళ్ళు నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. నా ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే వాళ్ళని 2000 సంవత్సరాల వెనకాల తీసుకొని వెళ్ళాలి, ఆది సంఘము మంట పుట్టించాలి అని నేను కోరుకున్నాను అని రాశారంట. హల్లెలూయా. అంతకి ఆది సంఘం ఏం చేసిందండి? వాళ్ళు తల కింద ఎలాగ చేయగలిగారు లోకంని? ఒకసారి తీయండి, ఉపేందర్ గారు కూడా మనకి చదివిపించారు. అపోస్తుల గ్రంథం 2వ అధ్యాయం 42వ వచనం. ఇంకొకసారి చదవాలమ్మా. అపోస్తుల గ్రంథం 2వ అధ్యాయం 42వ వచనం. ఎవరు మొదట్లో తీస్తారో చదవండి. వీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగగా ఉండిరి. వారంలో ఒకసారి కాదు, వారంలో 2 సార్లు కూడా కాదు, 7 దినాలు వాళ్ళు సంఘంగా కూడి ఏమేం చేసేవారంట? అపోస్తల బోధ వినేవారంట, ప్రార్థనలో సమయం గడిపేవారంట, రొట్టె విరవటంలో సమయం గడిపేవారంట, ఇంకా సంఘ సహవాసంలో సమయము గడిపేవారంట. మనకి వారంలో 2 సార్లు రావాలంటేనే కష్టంగా ఉంటుంది సంఘంకి కదా. ఎవరో అన్నారు, సంఘము అంటే 3 పనులకి మనం వాడుకోవాలి అండి అని అన్నారంట. నవ్వొస్తుంది మీకు. హ్యాచింగ్, మ్యాచింగ్ అండ్ డిస్పాచింగ్ అని అన్నారంట. ఏంట్రా హ్యాచింగ్, ఏంట్రా మ్యాచింగ్, ఏంద్రా డిస్పాచింగ్ అంటే బర్త్డే ఫంక్షన్స్ సంఘంలో జరుపుకోవాలి. మ్యాచింగ్ అంటే వెడ్డింగ్స్ సంఘంలో జరుపుకోవాలి. డిస్పాచింగ్ అంటే ఎవరైనా చనిపోతే ఆ ప్రార్థనలు మాత్రం సంఘంలో పెట్టాలి. హ్యాచింగ్, మ్యాచింగ్, డిస్పాచింగ్. దీనికే సంఘం పనికొస్తుంది. కొంచెంమంది సంఘ సభ్యులుగా ఎందుకుంటారంటే, అరే నేను చనిపోతే నాకు నారాయణగూడలో, మెట్టుగూడలో, సఫిల్గూడలో నాకు బరియల్ ప్లేస్ దొరకదు అని. చూడండి, కొన్ని ట్రెడిషనల్ చర్చెస్లో నాకు మెయిన్ చర్చ్కి నాకు ఎందుకు మెయిన్ మెథడిస్ట్ చర్చ్ పేర్లు చెప్పకూడదు, మెయిన్ లైన్ చర్చెస్లో నా మెంబర్షిప్ ఎందుకు పెట్టుకుంటాను అంటే కారణం ఏంటంటే నేను చనిపోతే ఎట్లండి, ఎవరు నన్ను ఎక్కడ పాత పెడతారండి, నీ ఆత్మ ఎక్కడ వెళ్తుందండి, అది ముఖ్యం కదా. నీ స్కూల్ పిల్లలు స్కూల్ వయసు వచ్చినప్పుడు ఏ స్కూల్లో వేస్తావు నువ్వు? ఎతికి 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 మంచి స్కూల్లో వేయాలని కోరుకుంటావు. మరి నీ ఆత్మిక ఎదుగుదల బట్టి ఏ సంఘం నువ్వు ఎన్నుకోవాలి? ఎక్కడ ఒక సంఘము ఒక కాలేజ్ లెక్క ఉందో, హల్లెలూయా, శిష్యులని తయారు చేస్తుందో, హల్లెలూయా,
క్రైస్తవులు అని క్రైస్తవులకి మొదటిగా పేరు లేదండి. ఒకసారి తీయండి అపోస్తుల కార్యం 11వ అధ్యాయం 26వ వచనం. 11వ అధ్యాయం 26వ వచనం. ఎవరు మొదట్లో తీస్తారో చదవండి అమ్మా. వారు కలిసి ఒక సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహు జనములకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంత్యోకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. క్రైస్తవులు అనబడిరి. ఎవరు? శిష్యులు. శిష్యులు శిష్యులు అందరూ క్రైస్తవులే, కానీ క్రైస్తవులు అని చెప్పుకొని తిరిగే వాళ్ళు అందరూ శిష్యులు కాదని నేను మీకు రాసిస్తాను నేను. ఒక శిశువు అంటే ఆత్మీకంగా ఎదిగి దేవుని చేతిలో పనిముట్టుగా వాడబడాలి. హల్లెలూయా. పేతురు వలె ఉండాలి, యోహాను వలె ఉండాలి, యాకోబు వలె ఉండాలి, పౌలు వలె ఉండాలి. పరిశుద్ధాత్మ అభిషేకము ఆ 4 వ్యక్తుల కొరకైనా, మన కొరకు కాదా? మనం దేవుని దగ్గర కోరుకుంటే, ప్రార్థనలో సమయం గడిపితే, ఇంకా మనం సంఘ సహవాసంలో సమయం గడిపితే గొప్ప పనిముట్లుగా దేవుడు మనల్ని వాడుకుంటాడు. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఈ ఇండియన్ కార్ మార్కెట్లో 3 కార్ బ్రాండ్స్ పేరు చెప్పండి. జస్ట్ 3 కార్ బ్రాండ్స్ అండి. కార్ వినిపిస్తలేదు. బెంజ్. అబ్బో, వెరీ గుడ్. ఏమి? BMW. అబ్బా, అన్ని కాస్ట్లీ కార్స్. నానో గురించి ఎవరు చెప్పట్లేదు. ₹1,00,000 కారు పాపం. కానీ టాటా మోటార్స్ ఏం చక్కగా అడ్వర్టైజ్మెంట్ చేస్తారు. చిన్న చూపు చూడకండి, ఈ నానో కారు ₹1,00,000 వస్తుంది, కానీ అన్ని సౌకర్యాలు ఉన్నాయని అని వాళ్ళు చక్కగా ప్రచారం చేస్తుంటారు, అడ్వర్టైజ్మెంట్ చేస్తూ ఉంటారు. నానో కారుకి పరమశత్రు ఎవరు? మారుతి కారు కదా అనుకుందాం. మారుతి కారు అయినా అడ్వర్టైజ్మెంట్ రిలీజ్ చేశాడు అనుకోండి. నానో కారు అన్నిటికంటే మంచి కారు అంటే నిద్రపోయే వ్యక్తి కూడా లేచి కూర్చుంటాడు. ఇదేంటి పరమశత్రు ఇంకోటి మెచ్చుకుంటున్నాడు ఏంటి అని మెచ్చుకుంటారు. అందరూ ఇదైపోతారు, ఆశ్చర్యపడతారు. ఒకసారి ఎప్పుడైనా ఆలోచించారా? సంఘము లోకంని తలకింద చేసిందనే మాట సంఘంని ప్రేమించిన వాళ్ళు చెప్పలేదు, కానీ సంఘంని ఎదిరించిన వాళ్ళు చెప్పారు. హల్లెలూయా. సంఘము లోకంని తలకింద చేసిందనే మాట సంఘంని ప్రేమించిన వాళ్ళు చెప్పలేదు, సంఘంని స్పాన్సర్ చేసిన వాళ్ళు చెప్పలేదు, సంఘంని ఎదిరించిన వాళ్ళు ఒప్పుకున్న మాట అది. హల్లెలూయా. అంతకేముండింది సంఘంలో? సంఘము చెప్పాలంటే నిశ్శబ్దంగా ఉండే ఒక అద్భుతం. ఒకసారి ఆలోచించండి. వాక్యంలో శబ్దంతో కూడిన అద్భుతాలు ఉన్నాయి, నిశ్శబ్దంగా జరిగే అద్భుతాలు కూడా ఉన్నాయి. శబ్దంతో కూడిన అద్భుతాల గురించి మనం ఎప్పుడు చదువుతామో, ఓ హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ఎంత గొప్ప కార్యం దేవుడు చేశాడు అని దేవుణ్ణి మనం స్తుతిస్తూ ఉంటాం. నిశ్శబ్దంగా కూడా కొన్ని అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. దాన్ని బట్టి మనం దేవుణ్ణి స్తుతిస్తామా? స్తుతించాలి. ఒకసారి ఆలోచించండి. ఎరికో గోడ కూలిపోయింది. శబ్దంతో కూడిన అద్భుతమా, నిశ్శబ్దంగా జరిగిన అద్భుతమా? శబ్దంతో కూడిన అద్భుతం. కానీ అదే గోడ ఏ భాగం మీద రాహాబీలు ఉందో అది కూలిపోలేదు. హల్లెలూయా. అదేంటి? నిశ్శబ్దంగా జరిగిన అద్భుతం. తర్వాత ఇంకొక మాట తీయండి అమ్మ. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనం నుంచి 12వ వచనం చదవండి. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం గట్టిగా చదవాలి. మైక్ ఉన్న వాళ్ళు చదివితే ఇంకా మంచిది. 10వ అధ్యాయం 10వ వచనం నుంచి 12వ వచనం గట్టిగా చదవాలి. అప్పుడు యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట వారిని కలవరపరచగా యెహోషువ గిబియోను ఎదుట మహాఘోరముగా వారిని హతము చేసెను. బేత్ హేరోనును పైకి పోవు మార్గమున అజేకా వరకును మక్కేదా వరకును యోధులు వారిని తరిమి హతము చేయుచూ వచ్చిరి. మరియు వారు ఇశ్రాయేలీయుల ఎదుట నుండి బేత్ హోరోనుకు దిగిపోయి త్రోవను వారి పోవుచుండగా 5 సైన్యాలు యుద్ధంకి వచ్చినాయి. ఇంకా
వాళ్ళు నిలవలేకపోయారు యెహోషువ సైన్యంకి విరోధంగా, ఇంకా పారిపోతున్నారు. ఇంకా చదవండి అమ్మా. వారు అజేకాకు వచ్చే వరకు యెహోవా ఆకాశము నుండి గొప్ప వడగండ్లను వారి మీద పడవేసెను గనుక, వడగండలు పారివేసాను గనక, ఒక వడగండలు మామూలుగా వచ్చేస్తాయండి. దే విల్ బి థండర్ అండ్ లైట్నింగ్, దే విల్ బి థండర్ అండ్ లైట్నింగ్. చదవండి. వారు దాని చేత చనిపోయిరి. ఇశ్రాయేలీలు కత్తివాత చంపిన వారి కంటే ఆ వడగండ్ల చేత చచ్చిన వారు ఎక్కువ మంది అయిరి. హల్లెలూయా, గట్టిగా చెప్పాలి. వడగండల వలన ఎక్కువ మంది చనిపోయారంట. వడగండలు మామూలుగా పడవు, దేర్ హ్యాస్ టు బి థండర్ అండ్ లైట్నింగ్. సో ఈ వడగండలు శబ్దంతో కూడిన అద్భుతమా, నిశ్శబ్దంగా జరిగిన అద్భుతమా? శబ్దంతో కూడిన అద్భుతం. అంటే వీళ్ళు పారిపోతున్నారు. ఎవరు? శత్రు సైన్యము పారిపోతున్నారు. యెహోషువ సైన్యము వాళ్ళ ఎంట పరిగెత్తుతున్నది. వడగండలు శత్రు సైన్యం మీదే పడుతున్నది, కానీ వెనకాల వచ్చే యెహోషువ సైన్యం మీద పడట్లేదు. హల్లెలూయా. నిశ్శబ్దంగా జరిగే అద్భుతం. వెల్కమ్ టు గైడెడ్ మిసైల్ టెక్నాలజీ ఆఫ్ ఓల్డ్ టెస్టమెంట్. హల్లెలూయా. ఇక్కడ సైంటిస్ట్ గారు ఉన్నారు, పాస్టర్ గారు, మీ పాస్టర్ గారు. గైడెడ్ మిసైల్ టెక్నాలజీ ఆఫ్ ఓల్డ్ టెస్టమెంట్ అంటే ఆయనకు అర్థమవుతుంది. పృథ్వీ మిసైల్, అగ్ని మిసైల్ కోఆర్డినేట్స్ ఇచ్చి ఒక బటన్ నొక్కితే పాకిస్తాన్ ప్రెసిడెంట్ ఇంటికి ఎత్తుక్కొని వెళ్తాయి. అవునా?